హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఇప్పటికే కృష్ణా జలాల సమస్యతో కొట్టుకుంటున్న ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు మరో కొత్త గొడవకి రెడీ అవుతున్నాయి. అదే రాజధాని వ్యవహారం. ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన 10 ఏళ్ల గడువు ఈ ఏడాది జూన్తో ముగియబోతోంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్తో మరో తగువు తెచ్చుకోవడం ఖాయం. అదే ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్ర బిందువు కాబోతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన 3 రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దానికి సవాలక్ష న్యాయపరమైన సమస్యలున్నాయి. అది జగన్ కి కూడా తెలుసు. కేవలం అమరావతి అనే దాన్ని రాజధానిగా లేకుండా చేసేందుకు ఆయన ఈ 3 రాజధానుల వ్యవహారం తెరపైకి తెచ్చారు. అయితే మరోవైపు ఎన్నికలు తరుముకుని వస్తున్న నేపథ్యంలో రాజధాని అనేది వైసీపీకి కీలక సమస్య కాబోతోంది. అమరావతి స్థానంలో 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపై దేశవ్యాప్తంగా అస్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని అరికట్టడానికి మరో కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది. ప్రస్తుతానికి ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతున్న సుప్రీంకోర్టుకు చేరిన 3 రాజధానుల వ్యవహారం అయితే ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. సో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఇంకొంతకాలం కొనసాగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది. వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించే అంశంపై కేంద్రంలో చర్చించనున్నట్లు వైసీపీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి హింట్ ఇచ్చారు. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం కొనసాగించే పరిస్థితులు అస్సలు లేవని కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం నివేదించబోతోంది. వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబీయింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఖచ్చితంగా ప్రతికూలంగా స్పందిస్తుంది. దాంతో ఏపీ తెలంగాణ మధ్య కొత్త గొడవ రాజుకుంటుంది. అది ఎంత దూరం పోతుందో మరి.